చిన్న తరహా కుటీర పరిశ్రమల్లో పుట్టగొడుగుల పెంపకం మెరుగైన ఉపాధి పరిశ్రమగా దినదినాభివృద్ధి చెందుతోంది. పుట్టగొడుగుల్లో ఉన్న విశిష్ట పోషక విలువలు, ఆరోగ్యానికి మేలు చేసే గుణాల వల్ల వీటి గిరాకీ నానాటికి పెరుగుతోంది. గ్రామాలే కాదు, పట్టణాల్లో కూడా వీటిని పెంచే వీలుండడంతో నిరుద్యోగ యువత కూడా ఈ పరిశ్రమ చేపట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పుట్టగొడుగుల్లో అనేక రకాలు ఉన్నప్పటికీ అధిక గిరాకీని కలిగి తక్కువ ఖర్చుతో పెంచదగిన పాల పుట్టగొడుగుల పెంపకం లాభదాయకంగా ఉంది. సంవత్సరం పొడవునా ఆదాయాన్నిచ్చే వ్యవసాయ అనుబంధ రంగాల్లో పుట్టగొడుగుల పెంపకం మెరుగైన కుటీర పరిశ్రమగా విరాజిల్లుతోంది. గ్రామీణులకే కాదు, నిరుద్యోగ యువతకు కూడా చక్కటి ఉపాధి పరిశ్రమగా నిలుస్తోంది. పుట్టగొడుగుల్లో అధిక శాతం ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. పిండి పదార్థం అసలు ఉండకపోవటం వీటి ప్రత్యేకత. విటమిన్లు, ఖనిజ లవణాలు అధికంగా ఉన్నందువల్ల పోషకాహారలేమితో బాధపడే మహిళలకు, పిల్లలకు, గుండె జబ్బు ఉన్నవారికి మంచి ఆహారం. వీటిలో వందల రకాలు ఉన్నప్పటికీ మన రైతులు 4-5 రకాలను మాత్రమే పెంచుతున్నారు. వీటిలో ముత్యపు చిప్ప పుట్టగొడుగులు, వరిగడ్డి పుట్టగొడుగులు, పాల పుట్టగొడుగులు, బటన్ పుట్టగొడుగులు ప్రధానమైనవి. మన రైతాంగం ఎక్కువగా అధిక మార్కెట్ డిమాండ్ ఉన్న పాల పుట్టగొడుగుల పెంపకానికి అధిక ఆసక్తి చూపిస్తున్నారు. సంవత్సరం పొడవునా వీటి దిగుబడి తీసే విధంగా రైతులు తగిన సాగు ప్రణాళికతో ముందడుగు వెయ్యాలి. సాధారణంగా 10x10 చదరపు అడుగుల గది విస్తీర్ణంలో 250 నుంచి 300 బెడ్లు పెంచుకోవచ్చు. బెడ్ల అమరికకు తగిన స్టాండ్లు ఏర్పాటు చేసుకోవాలి. పాల పుట్టగొడుగుల బెడ్లను మొదటి 20 రోజులు చీకటి గదిలో పెంచాల్సి ఉంటుంది. అందువల్ల ప్రతి 2 వెలుతురు గదులకు ఒక చీకటి గది ఏర్పాటు చేసుకుంటే సంవత్సరం పొడవునా దిగుబడి తీయవచ్చు. తక్కువ పెట్టుబడితో అతి తక్కువ స్థలంలో మంచి ఉపాధినిస్తుందని పాల పుట్టగొడుగుల పెంపకం గురించి తెలియజేస్తున్నారు హైదరాబాద్లోని రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల పుట్టగొడుగుల పెంపక విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ప్రమీల. పాల పుట్టగొడుగులు ఇవి మన భారతదేశంలోని వెస్ట్ బెంగాల్లో ఫస్ట్ కనుగొని దీన్ని బాగా ప్రసిద్ధి చెందుతున్నాయి ఇవి. సో ఇవి ఉష్ణమండల పుట్టగొడుగులు. ఇవి పెరగాలంటే 30 నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, గాలిలో తేమ 80 నుంచి 90% ఉండాలి. సో ఇవి మన వాతావరణానికి అనుకూలంగా ఉన్నాయి, ప్లస్ మార్కెట్ ఉంది కాబట్టి వీటిని పెంచుకోవటం అనుకూలంగా ఉంటుంది. మనం ఈ పుట్టగొడుగులు పెంచుకునే విధానం చూసినట్లయితే ముందుగా వరిగడ్డిని 3 నుంచి 5 సెంటీమీటర్లు ముక్కలుగా కట్ చేసుకుని దీనిని 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకోవాలండి మంచి నీటిలో. అలా నానబెట్టుకున్న తర్వాత ఆ నీటిని తీసివేసి మళ్ళీ ఫ్రెష్ నీళ్ళని పోసుకొని దీంట్లో ఫార్మాల్డిహైడ్ లేదా ఫార్మలిన్ అనే మందుని 1/2 లీటరు 100 లీటర్ల నీళ్ళలో కలుపుకొని దీనికి బావిస్టిన్, దీనితో పాటు మనము మెలాథియాన్ 100 ml కలుపుకోవాలి. కలుపుకొని దీన్ని గడ్డిని శుద్ధి చేసుకోవాలండి. ఇలా ఈ గడ్డిని 14 నుంచి 16 గంటల పాటు నానబెట్టుకుని ఆ నీటిని వంచి వేసి మళ్ళీ దాన్ని మనం 65% వచ్చేంత వరకు ఆరబెట్టుకోవాలి. ఇలా శుద్ధి చేసిన గడ్డిని ఒక పాలిథిన్ కవర్లలో 12x14 అంగుళాలు లేదా 14x24 అంగుళాల కవర్ని తీసుకుని ఈ కవర్లో మనం ఇలా శుద్ధి చేసుకున్న గడ్డిని ఒక 3 సెంటీమీటర్ల ఎత్తున లేయర్ వేసుకొని దాని మీద మళ్ళీ ఇంకొక పొర విత్తనము, మష్రూమ్ సీడ్, దీన్ని టెక్నికల్గా స్పాన్ అంటారండి. ఈ స్పాన్ని పైన యూనిఫామ్గా వేసుకోవాలి. అలా మళ్ళా తర్వాత గడ్డి, అట్లా ఆల్టర్నేట్గా గడ్డి విత్తనం వేసుకుంటూ మనం కవర్ అంతా నింపి దానికి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసి ఇలా వేసుకున్న బెడ్లపై 10 నుంచి 12 రంధ్రాలు పెట్టినట్టయితే దాంట్లో విడుదలయ్యే వాయువులు బయటికి వచ్చి మంచిగా ఈ విత్తనము యొక్క మైసీలియము పెరుగుద్ది. ఈ విధంగా తయారు చేసిన బెడ్లను చీకటి గదిలో 20 నుంచి 25 రోజుల పాటు పెంచాల్సి ఉంటుంది. చీకటి గదిలో తగిన తేమ శాతం, ఉష్ణోగ్రత ఉండేటట్లు జాగ్రత్త వహించాలి. బెడ్లలో మైసీలియం అభివృద్ధి చెందిన తరువాత పెద్ద బెడ్లు అయితే మధ్యకు కోసి మట్టితో కేసింగ్ చేయాలి. పాల పుట్టగొడుగుల బెడ్లు విత్తనము పెరిగేటప్పుడు ఆ గదిలో ఉష్ణోగ్రత 29 వరకు ఉండొచ్చు. మరియు దీంట్లో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉండాలి కాబట్టి కొంచెం మూసి మనం ఒక రోజుకు 1 గంట పాటు పనిచేసుకున్నట్లయితే దానికి కావాల్సిన
ఆక్సిజన్ కూడా దొరుకుతుంది. ఇలా చేసినట్టయితే మనకి 25 రోజుల్లో మంచిగా బూజు పెరిగి ముత్యపు చిప్ప పుట్టగొడుగులాగే బెడ్ అంతా తెల్లగా వచ్చిన తర్వాత దీంట్లో ఒక కేసింగ్ అనే ఆపరేషన్ చేయాలండి. కేసింగ్ అంటే మనము ఒక 3 సెంటీమీటర్ల మందము శుద్ధి చేసిన మట్టిని చాక్ పౌడర్ కాల్షియం కార్బనేట్ 20 గ్రాములు కేజీ మట్టికి కలిపి 3 సెంటీమీటర్ల మందము ఈ కట్ చేసిన పైన వేయాలి. ఇలా వేసిన తర్వాత ఇలా మనము నెక్స్ట్ రోజు బావి స్టిల్ని దాని మీద స్ప్రే చేసినట్లయితే మనకి అది చాలా ప్రొటెక్టివ్గా పనిచేస్తుంది. కేసింగ్ చేసిన తరువాత పాల పుట్టగొడుగులను వెలుతురు గదిలో ఉంచాలి. గదిని ఫార్మాల్డిహైడ్ కలిపిన నీటితో శుభ్రంగా కడిగి క్రిమిరహితం చేయాలి. గది ఉష్ణోగ్రత 30 నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, గాలిలో తేమ 80 నుంచి 90% ఉండాలి. బెడ్లు తడి పొడిగా ఉండేటట్లు నీటిని పిచికారీ చేయాలి. నీరు బెడ్లపై కారే విధంగా పిచికారీ చేయకూడదు. ఇలా మనము జాగ్రత్తలు తీసుకున్నట్లయితే 15 రోజుల్లో మనకి కేసింగ్ మీద చిన్న చిన్న బుడిపెల్లాగా వస్తాయి. ఇవి 15 రోజుల్లో మీకు పెద్దగా పాల పుట్టగొడుగులు ఫామ్ అవుతాయి. ఎప్పుడైతే క్యాప్ పైలియస్ డయామీటర్ విడ్త్ మీకు 6 నుంచి 7 సెంటీమీటర్లు ఉన్నప్పుడు వీటిని తీసి మనం ప్యాక్ చేసుకొని అమ్ముకోవాలి. దీంట్లో నిల్వ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలామంది దీన్ని సాగు చేసుకోవటానికి ముందుకు వస్తున్నారు. అదే కాక దీంట్లో పాల వల్లే తెలుపు ఉంటాయి కాబట్టి మార్కెటింగ్ కూడా బాగుంది. కవర్లలో ప్యాక్ చేసుకున్నాక దీన్ని ఇమీడియట్గా మార్కెట్ చేసుకోవాలి. పాల పుట్టగొడుగుల పెంపక కాలం 60 రోజులు. 35 రోజులు దాటిన తరువాత దిగుబడి ప్రారంభమవుతుంది. 3 నుంచి 4 దఫాలుగా గొడుగులను బెడ్ల నుంచి మెలితిప్పి కొయ్యాల్సి ఉంటుంది. సాధారణంగా కిలో పుట్టగొడుగుల విత్తనం 5 నుంచి 6 బెడ్లకు సరిపోతుంది. మరి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. పాల పుట్టగొడుగులు కానీ ముత్యపు చిప్ప పుట్టగొడుగుల్ని కానీ పెంచుకోవటానికి మనకి అయ్యే ఖరీదు ఒక బెడ్ మీద 40 నుంచి 50 రూపాయలు అవుతుంది. ఒక కేజీ బెడ్ నుంచి వెట్ సబ్స్ట్రేట్ నుంచి మనము పుట్టగొడుగుల్ని ఒక కేజీ తీసుకున్నట్టయితే మనం మార్కెట్ ధర 150 నుంచి 250 రూపాయలు వేసుకున్నా మనకి నికర ఆదాయం 100 రూపాయల వరకు వస్తుంది ఒక బెడ్ నుంచి. పెంపకంలో మనకి పెద్దగా ఖరీదు ఏమీ ఉండదు కాబట్టి దీన్ని ఇంట్లో ఉండే మహిళలు మరియు నిరుద్యోగ యువత దీన్ని చేపట్టినట్టయితే వారికి ఉపాధి కలిగినట్టుగా ఉంటుంది. ఈ కుటీర పరిశ్రమలో నిత్యం దిగుబడి పొందాలంటే ప్రతిరోజు కొత్త బెడ్లలో విత్తనాన్ని నింపుతూ పెంపకం చెయ్యాలి. నెలకు కనీసంగా 200 బెడ్ల నుంచి పుట్టగొడుగులు తీస్తే ఖర్చులు పోను 20,000కు పైగా నికర లాభం సాధించవచ్చు. ఆదాయాన్ని మరింత పెంచుకోవడం ఎలా అనేది మనం అనుసరించే సాగు ప్రణాళికను బట్టి ఉంటుంది. చిన్న చిన్న గదుల్లో వీటిని పెంచే వీలుంది కనుక భారీ పెట్టుబడుల అవసరం ఉండదు. ఆలస్యమెందుకు? మీరు తగిన ప్రణాళికతో ముందడుగు వేయండి మరి.